తల్లి మాట విన్న గణేశుడు వెంటనే యుద్ధానికి సిద్ధమయ్యాడు. తన దివ్య ఆయుధాలను ధరించి గజముఖాసురుడి రాజ్యానికి బయలుదేరాడు. గజముఖాసురుడు గణేశుణ్ణి చూసి పెద్దగా నవ్వాడు. ఓ చిన్నవాడా, నన్ను ఎదుర్కోవడానికి నువ్వు వచ్చావా? దేవతలందరూ ఓడిపోయారు, నువ్వేం చెయ్యగలవు అని ఎగతాళి చేశాడు. గణేశుడు ప్రశాంతంగా, అహంకారం వినాశనానికి దారితీస్తుంది గజముఖాసురా, ఇంకా సమయం ఉంది, శరణాగతి పొందు అని హెచ్చరించాడు. కాని గజముఖాసురుడు కోపంతో గర్జించి యుద్ధానికి దిగాడు. భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. గజముఖాసురుడు పర్వతాలను విసిరాడు, అగ్నివర్షం కురిపించాడు. కాని గణేశుడు తన దివ్య శక్తులతో వాటన్నిటిని తిప్పికొట్టాడు. యుద్ధం గంటల తరబడి కొనసాగింది. చివరకు గణేశుడు తన ఒక దంతాన్ని విరిచి దివ్యాయుధంగా మార్చి గజముఖాసురుడిపై విసిరాడు. ఆ దంతం వజ్రాయుధంలా దూసుకెళ్లి గజముఖాసురుణ్ణి తాకింది. వెంటనే అతని వరప్రభావం తగ్గిపోయింది. గజముఖాసురుడు నేలపై పడిపోయాడు. అప్పుడు అతనికి తన తప్పు తెలిసింది. గణేశ, నా అహంకారమే నన్ను నాశనం చేసింది, నన్ను క్షమించు అని వేడుకున్నాడు. గజముఖాసురుడి పశ్చాత్తాపాన్ని చూసిన గణేశుడు కరుణించాడు. నీకు మరణం కాకుండా ఒక గొప్ప స్థానం ఇస్తాను అని అన్నాడు. అంతే, గజముఖాసురుడు ఒక చిన్న ఎలుక రూపంలో మారిపోయాడు. ఆ ఎలుకను తన వాహనంగా స్వీకరించి గణేశుడు కరుణ చూపించాడు. ఆ రోజు నుంచి ఆ ఎలుక మూషిక వాహనంగా ప్రసిద్ధి చెందింది. గణేశుడు దానిపై ప్రయాణిస్తూ భక్తులకు దర్శనమిస్తుంటాడు. దేవతలందరూ ఆనందంతో పుష్పవర్షం కురిపించారు. 3 లోకాలలో మళ్ళీ శాంతి నెలకొంది.